హలో వ్యూవర్స్! ఈరోజైతే నేను ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రొయ్యలు మొత్తాన్ని కొంచెం లెమను, సాల్ట్ యాడ్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. అందుకోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే కొంచెం పసుపు, సాల్ట్, కారము, కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. దాని తర్వాత కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెక్క లెమన్ పిండుకోండి. లెమన్ అయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది. విత్తనాలు పడకుండా చూసుకోండి, ఎందుకంటే చేదుగా ఉంటాయి కదా. దాని తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్‌ఫ్లోర్ అండి. కార్న్‌ఫ్లోర్ వేసుకొని మనం ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటాయి. కొంతమంది అయితే గోధుమ పిండి కూడా వాడతారు. అది మీ చాయిస్ అండి. మొత్తం ఒకసారి కలిపేయాలి. కలిపేసిన తర్వాత మనమైతే కొంచెం దీంట్లో అయితే శనగపిండి యాడ్ చేద్దాము. శనగపిండి అనేది పూర్తిగా అది మీ ఆప్షనల్. ఎందుకంటే కొంతమంది శనగపిండి నచ్చకపోవచ్చు. అది నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తాన్ని కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. దాని తర్వాత తీసి 1 బై 1 మనమైతే డీప్ ఫ్రై చేసేద్దాము. ఎందుకంటే అవి ఒక్కొక్కటి వేస్తేనే బాగుంటాయి. మొత్తం ఒకేసారి వేయాలి అంటే కొంచెం అతుక్కుపోతుంటాయి. టేస్ట్ బాగుండదు. చూసారు కదా, మన ప్రాన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే లాస్ట్ అదే ఆయిల్‌లో కొంచెం కరివేపాకు, కొన్ని మిరపకాయలు ఫ్రై చేసి తీసేసుకోండి. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి. ఓకే.